తెలుగునాట కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో విశిష్టమైనది పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. చిన్న తిరుపతిగా వినుతుకెక్కిన ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల వెళ్లలేని వారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మొక్కు తీర్చినట్టేనని భావిస్తారు. అంతటి ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమాన్వితుడుగా కొలువై ఉన్నారు. ఆ దివ్యక్షేత్ర ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. శేషాకృతి గల పర్వతమందలి పుట్టలో పాదములు కలవాడు, శ్రీ ద్వారక మహర్షి పూజించిన పాదపద్మములు కలవాడు, ఆశ్రితుల పాపాల్ని హరించేవాడు, భక్తులకు వరాలు ఇచ్చేవాడు, సదా చిరునవ్వుల్ని చిలకించే ముఖారవిందం కలవాడు, సర్వవ్యాపకుడైన శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సభక్తికంగా నమస్సులు. శ్రీ తిరుమల వాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ. ఇంతటి విశిష్టమైన శ్రీ వెంకటేశుడు ద్వారకుని అనుగ్రహించడానికి తిరుమల నుంచి తరలివచ్చాడు. స్వామి భక్తుడైన ద్వారకుడు వయోభారంతో తిరుమల యాత్ర చేస్తూ ఓ ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు కలియుగ దైవం భక్త వత్సలుడైన ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వేంగీ దేశస్థ శేషాచలంలో నామాల విరాట్ ఉంది. ఆ మూర్తిని పూజిస్తే తిరుమల చేరి నన్ను సేవించిన ఫలితం దక్కుతుంది అని స్వామి స్వయంగా ద్వారకునితో పేర్కొన్నాడంటారు. ద్వారక మహర్షి ఉత్తరాభిముఖంగా కూర్చుని తపస్సు చేయటంతో ఆయనకు అభిముఖంగా అంటే దక్షిణ దిశగా స్వామి అభివ్యక్తమయ్యాడంటారు. ఉత్తర దిక్కుకి తపస్సు చేస్తే మోక్షదాయకం. అందుకే ద్వారకునికి సత్వరం స్వామి గోచరమయ్యాడు. దీంతో ద్వారకా తిరుమల క్షేత్రం మోక్ష సిద్ధి క్షేత్రంగా, మోక్షదాయక సన్నిధిగా వినుతికెక్కింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుని దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి గోవిందా గోవిందా శ్రీ వెంకటేశాయ నమః అంటూ తన్మయత్వంతో పులికించిపోతారు. చిన్న తిరుపతిగా పిలువబడే ఇక్కడ 2 ధ్రువమూర్తులలో స్వామివారు దర్శనమివ్వడం వల్ల ఏడాదికి 2 సార్లు కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో స్వామివారిని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర మందిరాలను దర్శిస్తారు. దివ్య ఋషుల చేత ప్రతిష్ఠితమైన క్షేత్రాల్ని ఆర్షక్షేత్రాలంటారు. స్వయం వ్యక్తంగా దైవం ఆవిష్కృతమైతే స్వయం వ్యక్త క్షేత్రాలంటారు. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల క్షేత్రం స్వయం వ్యక్త ఆర్షక్షేత్రం. ఈ తరహా క్షేత్రాలు ఎంతో అరుదైనవి. ఈ విధమైన క్షేత్రాల దర్శనం వల్ల భక్తుల మనోభీష్టాలన్నీ వెనువెంటనే నెరవేరుతాయని పురాణోక్తి. సుందర సువిశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గర్భాలయంలో 2 ధ్రువమూర్తులు ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. భక్తాభీష్ట వరదాయకునిగా, సర్వాలంకార శోభితునిగా ప్రతిష్ఠిత వెంకటేశ్వర స్వామి గోచరమవుతాడు. ఈ స్వామికి దిగువన స్వయం వ్యక్త మూర్తిగా ద్వారకా తిరుమలేశుడు ప్రకటితమవుతాడు. స్వర్ణఖచిత రత్నాభరణాలు, పుష్పమాలిక సౌందర్యమయంగా ఇరుమూర్తులు భాసిల్లుతాయి. ద్వారకుడు తన తపశ్శక్తితో కనుగొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య స్వరూపం నాభి పైభాగం వరకు నెలకొని ఉంటుంది. ధ్రువమూర్తికి దివ్య పాదార విందాలు గోచరం కాకపోవటంతో పాదపూజ కోసం తిరుమల నుంచి ఋషులు పూర్ణమూర్తిని స్వయంసిద్ధి ధ్రువమూర్తికి వెనక భాగంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వారకుని తపశ్శక్తితో ఆవిష్కారమైన ధ్రువమూర్తి తిరుమల నుంచి తెచ్చిన ప్రతిష్ఠిత మూర్తులు నెలకొన్న దివ్యస్థలి కావటంతో ఇది ద్వారకా తిరుమల అయ్యింది. వేంగి చాళుక్యుల కాలంలో ఈ స్వామికి తొలిసారి ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు. ఆ తరువాత ఎందరో చక్రవర్తులు ఈ స్వామిని సేవించుకుని తరించారు. మైలవరం జమీందారులు, సూరానేని వంశీయులు ఈ క్షేత్ర పురోభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డారు. దక్షిణ భారతదేశంలో దక్షిణ దిశగా గర్భాలయ ముఖద్వారం కలిగిన ఏకైక దేవాలయం ద్వారకా తిరుమల.
గర్భాలయంలో 2 మూర్తులు నెలకొని ఉండటంచే ఇది ద్విమూర్తి క్షేత్రమైంది. స్వయం వ్యక్తమూర్తిని అర్చించి నమస్సులు తెలియచేయటం వల్ల మోక్షసిద్ధి, ఆముష్మిక ప్రాప్తి చేకూరుతాయి. ప్రతిష్ఠిత మూర్తిని దర్శించి ప్రణతులు సమర్పించటం వల్ల మనోకామనాలన్నీ నెరవేరటమే కాక ఐహిక సంపదలు కూడా చేకూరుతాయి. అందుకే ఈ క్షేత్రం ఐహిక, ఆముష్మిక సంపదల్ని అనుగ్రహించే దివ్య క్షేత్రమైంది. ద్వారకా మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ మహర్షికి తన పాదాలను ఇవ్వడం వల్ల ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెబుతారు. త్రేతాయుగంలో ఈ క్షేత్రాన్ని ఇక్ష్వాకు వంశీయులైన అజమహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు వారి వారి కాలాల్లో ఇక్కడ కొలువై ఉన్న వెంకటనాథుని దర్శించుకుని పునీతులైనట్లు క్షేత్ర పురాణం చెబుతోంది. ఇక్కడ స్వామివారు దక్షిణాముఖంగా ఉండడం కూడా ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని అవగతం చేస్తోంది. ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునితో పాటు శ్రీదేవి, భూదేవి ఆలయాలు నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులను భారీ ఆకృతుల్లో తీర్చిదిద్దిన తొలి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం, శ్రీవారి సేవకుడైన గరుక్మంతుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గో సంరక్షణాశాలను ద్వారకా తిరుమల క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తున్నారు. 300కు పైగా గోవుల్ని శ్రీవారి గో సంరక్షణశాలలో దేవస్థానం వారు పోషణ చేస్తున్నారు. సర్వ వేదమయం వందే సర్వదేవ స్వరూపిణీం గాం సర్వలోక జననీం అంటూ గోవులను భక్తులు పూజిస్తారు. ఈ గో సంరక్షణశాలలో శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యమూ చేసే కళ్యాణోత్సవాలు నయనానందకరం. ఇక్కడ కళ్యాణోత్సవాన్ని దర్శించి భక్తులు అవ్యక్తమైన ఆనందంతో పులకించిపోతారు. ఏటా జరిగే తిరుకల్యాణోత్సవాలు భక్తులకు ఓ దివ్యానుభూతిని కలుగజేస్తాయి. కేవలం దర్శన మాత్రాన ఈ స్వామి అనుగ్రహం పొందవచ్చు, ఫలసిద్ధిని సత్వరమై అందుకోవచ్చని ప్రతీతి. ఈ క్షేత్రానికి సంబంధించి మరో విశేషం, గర్భాలయంలోని మూల విరాట్ విగ్రహాలకు అభిషేకాన్ని నిర్వహించరు. కేవలం స్వామి ధ్రువమూర్తులకు మంత్రస్నానమే, జలంతో సంప్రోక్షణను మాత్రమే నిర్వహిస్తారు. అభిషేకాన్ని నిర్వహిస్తే ఆశ్చర్యకరంగా ఆ పరిసరంలో ఎప్పుడూ కానరాని కొణుజులు అనే చీమజాతి కీటకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరతాయి. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమోత్తంగా బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి 2 సార్లు కొనసాగుతాయి. స్వయం సిద్ధిమూర్తికి వైశాఖ మాసంలో, ప్రతిష్ఠిత మూర్తికి ఆశ్వయుజ మాసంలో, అధిక మాసాల సందర్భంలో మరోసారి బ్రహ్మోత్సవాల్ని కడు కమనీయంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం, శనివారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, పునర్వసు, సంక్రమణాది రోజులలో ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న 4 మండపాలలో విశేష ఆరాధనలు, కైంకర్యాలని నిర్వహిస్తారు. విష్ణు కథా
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, శనివారం, ఆదివారం, పండుగలు, ఇతర విశేష ఉత్సవ సమయాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా ద్వారకా తిరుమలేశుణ్ణి భక్తులు దర్శించుకుని తరించవచ్చు. ద్వారకా తిరుమల క్షేత్ర సందర్శనం భక్తులకు మనోవాంఛా ఫల సిద్ధిప్రదం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు అనంతమైనవి. కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొండంత దేవుడు శ్రీ వెంకటనాథుడు. గోవిందా గోవిందా అని ఆర్తిగా పిలిస్తే కోర్కెలు తీర్చే భక్త సులభుడు. శ్రీ వెంకటనాథుని కరుణా కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.